హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. ఈ రోజు మనం మోహన్ బాబు న్యూ మూవీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో. వీడియోలోకి వెళ్ళడానికి ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ L2 ఎంప్యూరాన్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ భారీ ధరకు దక్కించుకుంది. లేటెస్ట్ గా L2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది. అబ్రహం ప్రపంచం ఇక్కడ ప్రారంభమవుతుంది. L2 ఎంపురాన్ ఏప్రిల్ 24 నుంచి కేవలం జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది అనే క్యాప్షన్తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది. L2 ఎంపురాన్ మూవీ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంతేకాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అయితే వసూళ్లతో పాటుగా వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన సన్నివేశాలను ఈ సినిమాలో చూపించారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో సినిమాలోని దాదాపు 2 నిమిషాల నిడివి గల 24 సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది. ఈ వివాదంపై నటుడు మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పారు. ఇకపోతే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్తో పాటు డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, సచిన్ ఖేడ్కర్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు. దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీని తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. తెలుగులో దిల్ రాజు సమర్పించారు. మురళీ గోపి ఈ చిత్రానికి కథను అందించారు.